వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. భయ్య కంప్లీట్ గా మనం మాట్లాడుకున్న వేటయ్యాన్ ది హంటర్. ఓకే, టైటిల్ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించలేదు, బట్ ట్రైలర్ అనేది లాంచ్ చేస్తారు. సో ట్రైలర్ రిలీజ్ అయినటువంటి 2 days కే రివ్యూ చెప్పిన ఏమనుకోవద్దు. సో కొంచెం డిలే అయింది. కంప్లీట్లీ మన ఈ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మీరందరూ కింద బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోవాలి. దాని పక్కన ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ తర్వాత జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ మన మూవీ అప్డేట్స్ అన్నింటినీ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకో ట్రైలర్ స్టార్టింగ్ అనేది మనకి రజనీకాంత్ మూవీస్ లో చెప్పినట్లయితే ఎలివేషన్ అంతా నార్మల్ గానే పోతుంది భయ్య. ఇంక ఓకే, మన హీరో ఎలివేషన్ ఇంకా కథ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో సస్పెన్స్ గా ఒక మర్డర్ కేసు అనేది జరిగింది. సో మర్డర్ కేసు అని కలుగుతుంది, నిందితుడు ఎవడు, తను ఎలా పట్టుకోవాలి, ఇంకా మన హీరో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు. ఓకే ఓకే, ఇదంతా బాగానే ఉంది. మేబీ ఇది కూడా ఒక రొటీన్ మూవీ ఏమో అనుకున్నాను. బట్ ఏదైతే ఇక్కడ చూపించినట్టు క్యామియో రోల్స్ ఉన్నాయో, రానా గారు కానివ్వండి, ఫహద్ ఫాజిల్ గారు కానివ్వండి, మన రజనీ గారు మెయిన్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్ అన్నిటిని చూసేసరికి వాహ్ క్యాక్రాబాయ్ అనిపించింది. ఇంకా కంప్లీట్లీ అనిరుద్ గారు బీజిఎం. సో ఓకే, ఓవరాల్ అయితే నాకైతే ట్రైలర్ అనేది సూపర్గా అనిపించింది. ఇంకా అనిరుద్ గారు బీజిఎం వైజ్ చూసినట్టు 100% ఇవ్వలేదేమో, కానీ ఒక 75% న్యాయం చేశాడు అనిపించింది. ఇంకా కొన్ని బీట్ల దగ్గర మంచిగా బీట్ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఐ థింక్ జైలర్లో మనకి రజనీకాంత్ గారు ఇస్తారు కదా, ఆ టైప్లో అయితే. సో ఆ టైప్లో అయితే ఇవ్వలేదు అనిపించింది. సో ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే సోగానైతే ట్రైలర్ అయితే నాకు అనిపించింది. కంప్లీట్లీ రజనీకాంత్ గారి స్వాగ్ ఏదైతే ఉందో, ఏజ్ పెరగతున్నా కానీ అది మాత్రం తగ్గలేదు భయ్య. నెక్స్ట్ లెవెల్ అంతే. రజనీకాంత్ గారి ఆన్ స్క్రీన్స్ మీద ఈ పర్టికులర్ రోల్స్ని మనం ఎక్కువ చూడడానికి ఇష్టపడుతుంటాం. ఎందుకంటే ప్రీవియస్గా ఇటువంటి రోల్స్ని బాగా హైలైట్ చేశారు, ఆడియన్స్కి బాగా ఇంజెక్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి అంత బాగా కనెక్ట్ అయిపోతారు చాలా ఫాస్ట్గా అయితే. సో ఇంకా మూవీ ఆన్ స్క్రీన్స్ మీద మనకి October 10th రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ ఎలా ఉంది భయ్య అంటే నేనైతే 10కి 8.5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇంకా కంప్లీట్లీ బీజిఎం కానివ్వండి, హై ఎలివేషన్ సీన్స్ అయితే నాకు ఏం కనిపించలేదు మూవీలో. సో ఓకే 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 అన్నట్టుగా అయితే అన్ని పర్లేదు అట్లాగే ట్రైలర్ అనేది మూవ్ అయింది తప్ప హై ఎలివేషన్స్ తప్ప ఈ సీన్ పర్టికులర్లీ ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి కంప్లీట్లీ దేవర ట్రైలర్లో చూసుకుంటే ఆ షార్ట్ సీన్ ఉంది. అయితే నేను ఆన్ స్క్రీన్స్ మీద చూస్తే ఇమాజినరీ వరల్డ్ అనేది క్రియేట్ చేశాను. సో అలా ఇందులో అయితే ఏమో నాకైతే అనిపించలేదు. October 10th మన ఛానల్లో రివ్యూ వస్తుంది. దాన్ని చూసినట్టయితే మీకు కంప్లీట్లీ ఒక డౌట్ అనేది క్లియర్ అయిపోద్ది మూవీ ఆన్ స్క్రీన్స్ మీద లేదంటే ఆఫ్ స్క్రీన్స్ మీద అనేది. సో ఇంకా కంప్లీట్లీ అదే డేట్ మనకి సో 11th విశ్వం మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో దాని రివ్యూ కూడా దాని ట్రైలర్ కూడా మన ఛానల్ అప్డేట్ చేశాను. సో వన్స్ చెక్ చేయకపోతే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియో ఎలా ఉందో ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూసేయండి. సో దిస్ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై. థ్యాంక్స్, లవ్ యూ ఫరెవర్.